जी की, महात्मा गांधी जी की, भारत माता की, महात्मा गांधी जी की। చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మన దీనికి ఆనరబుల్ చైర్మన్ గారు వారు, మరి కమిటీ ప్రెసిడెంట్ బాబా గారు ధర్మాన్ని ముందుకు నడిపించండి, యువత భవిష్యత్తుని మీరు రక్షించండి అని చెప్పేసి లక్ష్మీమూర్తి గారిని ఏసీబీ గారిని పంపించారు. డ్రగ్స్ అనేవి వాడుకం అనేది చాలా కామన్ థింగ్గా చాలామంది అజ్ఞానంతో పరిగణిస్తున్నారు. అది వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. Good morning all. Our Scouts and Guides came to an awareness program at Beach Road. So the chief guest of the program is beloved Commissioner sir. ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరినీ కూడా పాడు చేసే పరిస్థితి. ఎందుకంటే 1-2 సార్లు వాళ్ళు వాడినట్లయితే వాళ్ళు డిపెండ్ అయిపోతారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వాళ్ళ అధీనంలో కోల్పోతుంది. సో అది డిపెండబుల్ అయిపోతుంది. అది లేకపోతే వాళ్ళు ఉండలేరు, మేనేజ్ అయిపోతారు. విశాఖ బీచ్ రోడ్లో ఆల్-ఇమ్దాద్ ఆధ్వర్యంలో, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే డ్రగ్స్, యాంటీ డ్రగ్స్కి సంబంధించి ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో ఏసీపీ లక్ష్మీమూర్తి గారు కూడా పాల్గొన్నారు. అయితే ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి నిర్వహించినటువంటి ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి ఈ డ్రగ్స్, అలాగే యాంటీ డ్రగ్స్ ఏవైతే ఉందో దాని గురించి మనకి ఏసీపీ గారు కూడా అందరూ స్పష్టంగా తెలియజేశారు. కానీ మనం కూడా దీని మీద ఒక అవగాహన రావాలా. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ పిల్లలు ఏడు చేస్తున్నారు అనేది మన తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఎందుకంటే పిల్లలకి తెలియదు, వాళ్ళు చాక్లెట్ అయితే బిస్కెట్లు రకరకాల కొనుక్కొని తినడం వాళ్ళ అలవాటు. కానీ అటువంటి పైతిల్ని తినకుండా మనం దాన్ని అరికట్టే విధంగా మనం ఉండి వాళ్ళ పిల్లలకి ఏటి కావాలి అయ్యే మనం ఇంట్లో అందించి పైతిల్ని తినొద్దని వాళ్ళు చెప్పి వాళ్ళకి కూడా అవగాహన మనం తీసుకొస్తే ఈ యొక్క పిల్లల యువత కూడా బాగుపడతారు. వాళ్ళకి యువత మనం చెప్పే విధంగా చెప్పి వాళ్ళు మన దారికి తీసుకురావాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా మా అల్-ఇమ్దాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి లక్ష్మణమూర్తి గారు, ఏసీపీ గారు వచ్చి ఈ ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేశారు. ఈ ప్రోగ్రాము గాంధీ జయంతి సెలబ్రేషన్ సందర్భంగా యూత్ అండ్ గుడ్ సొసైటీ యాంటీ డ్రగ్ ర్యాలీ చేసామండి. ఈ ర్యాలీ వలన ప్రజల్లో సమాజం బాగా అభివృద్ధి చెందాలి, యువతలో మంచి స్ఫూర్తి, యాంటీ డ్రగ్స్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి విచ్చేసిన యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ మా పిల్లలు, ఎంఏ ఇంగ్లీష్ స్టూడెంట్స్, మీకు అదర్ స్టూడెంట్స్, మరియు తర్వాత పెద్దలు గీతం విజ్ఞాన్ స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ వారు వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలుపుకుంటున్నాం. తర్వాత మాకు ఈ యొక్క కార్యక్రమానికి మా వెన్నంటి ఉంచి మా ముందు నడిపించిన మా హుస్సేన్ గారికి హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ, మా రజాక్ గారికి మరియు పెద్దలందరూ కూడా, బీచ్ వాకర్స్ వారికి కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వారికి మా హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో ఒక మంచి స్ఫూర్తి నిండాలి. యువత చాలా తప్పుడు తోవలో నడుస్తున్నారు కాబట్టి డ్రగ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ డ్రగ్స్ వల్ల మన పట్టణాల్లో కాకుండా విలేజ్లో కూడా ఇప్పుడు అది ఎంటర్ అయ్యాయి. దానివల్ల విలేజ్ అట్మాస్ఫియర్ కూడా పాడు చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద గవర్నమెంట్ వారు తీసుకున్న ఇనిషియేటివ్ మనం కూడా సపోర్ట్ చేసి, గవర్నమెంట్తో పాటు మనం కూడా పనిచేసి చేయి కలిపి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించి ప్రజల్లో ఒక చైతన్యం కల్పించి ప్రజల్లో మన యువతిని మనమే కాపాడుకుంటే వాళ్ళు మనం రేపు పొద్దున వాళ్ళు మన గాంధీజీ సహకారం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఈ డ్రగ్స్ మూత నుంచి విముక్తి కలిగించాలని ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. So today we have participated from St. Joseph College students. Wonderful that we need to congratulate these students at this point of view. They are spreading an awareness related to the anti-drug abuse. That's very important. This should be started from this age, and very soon these people can communicate the thousands and lakhs of people who are involving or who are trying to having this habit. So very soon we can make the Visakhapatnam clean city related with the drugs. Thank you so much. Say no to drugs. Say yes to life. Say no to drugs. Say yes to life. Say no to drugs. Say no to drugs.
drugs. Next slogan. Drug abuse is shortcut to nowhere. Drug abuse is say no to drugs. Say Yeah, Scouts and Guides in the awareness program for the anti-drug rally for rangers from St. Joseph College led by Antoma. Here different teams came. This is being organized by Al Imdad Charitable Trust. Good. Go on. M. Tanushri. Please come forward here. M. Tanushri. First in intermediate, second year. Next, M. Vasu. M. Vasu. B. Pramod Kumar. B. Pramod Kumar. So Scouts and Guides Come soon. science program. D. Neeraj. ముందురమ్మ సౌండ్ భయ్యా Dilip. గీతం కాలేజ్ Guides అదంతా ప్రజల బాధ్యత గురించి మా యొక్క చర్యలు మేము చూసుకుంటున్నాం. మరి మేము నిన్న ఈ యొక్క చాక్లెట్ రూపాయలు కూడా గంజాయి అమ్ముతుంటే వాటిని కూడా చాలా వరకు నిరోధించాము, వాటిని కూడా పట్టుకున్నాం. అలాగా ప్రతిది కూడా చాలా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఏంటంటే దానికి స్మాల్ మెసేజ్ సిపి గారికి మరి లక్ష్మణమూర్తి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ర్యాలీ అయిపోతుంది, ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అని చెప్పేసి చక్కటి యువత సందేశం. బ్రెయిన్ ఈజ్ మాస్టర్ అంటే బ్రెయిన్ ని మనం ఏ విధంగా ఎంజాయ్మెంట్లోని అని చెప్పి ఏదో సరదాని మొదలు పెడితే అది ఆఖరికి ఏమవుతున్నది ఎడిక్షన్ అయిపోతుంది, బానిసత్వం దానికి అయిపోతాం అని చెప్పి ఎంత ఒక తల్లిదండ్రుల యొక్క శోభని ఆయన ఇచ్చేశారు. కాబట్టి సిపి భ్రాత గారికి, లక్ష్మణమూర్తి గారికి, ఏసీపీ లక్ష్మణమూర్తి అదేవిధంగా ఈ యొక్క యాంటీ డ్రగ్ పిలుపుని కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి అభినందనలు. ఇది చాలా మంచిది. ఈ రోజుల్లో యూత్ అంతా కూడా చాలామంది ఇప్పుడు లక్ష్మణమూర్తి గారు ఈ యొక్క యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ని వారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా సిపి గారు మేము అల్ ఇమ్దాద్ ట్రస్ట్ తరఫున కోరగానే వారు స్పందించి ఇమీడియట్గా వారు ఈ యొక్క చర్య చాలా మంచిది, సమాజానికి చాలా అవసరం అని చెప్పి వారు సిపి గారు చాలా సంతోషించారు. అదేవిధంగా ఏసీపీ గారు, లక్ష్మణమూర్తి గారు మాకు చక్కటి సందేశం యువతకి ఇచ్చారు. ఎందుకంటే బ్రెయిన్ ఇస్ ద మాస్టర్. మీరు బ్రెయిన్ ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా దానికి మీరు ట్రైనింగ్, మంచి ట్రైనింగ్ ఇస్తే మంచిది. ఈ యొక్క చెడు ట్రైనింగ్ ఇస్తే చెడుకి అది అలవాటు అవుతుంది. కాబట్టి మీరు దాన్ని చక్కగా వినియోగించుకొని మరి యువత భవిష్యత్తుని మీరు రక్షించండి అని చెప్పేసి లక్ష్మణమూర్తి గారిని, ఏసీపీ గారిని పంపించారు. కాబట్టి మనం వారికి ఈ సందర్భంగా వారు మాకు సహకరించారు. ఓకే, వెరీ గుడ్. ఫోటో నికల్ కథలు వీడియో చేయండి. మళ్ళీ వెళ్ళిపోయినాయి అవి ఎక్కడికో. చూడండి మేడం, స్నేహ మోడీ కాదు, అవేవి కాదు, ఇవి కాదు సార్. ఇందాక ఒక సెట్ తీసాను. అమ్రీన్,
మేఘనా మేఘనా బి జయశ్రుతి తనుశ్రీ నెక్స్ట్ సాయి పూర్ణిమ సుప్రియ సుప్రియ కావ్య ఉన్నారా సుప్రియ కావ్య అమ్మా ఎవరైనా విజయ శర్మ నీరజ కావ్య సుప్రియ